అభ్యుదయ రచయితల సంఘం అనంతపురం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తారీఖులు శని ఆదివారాల్లో సాహిత్య విమర్శ, తెలుగు సాహిత్య విమర్శ పైన 2 రోజుల పాఠశాలను నిర్వహిస్తున్నాము. దీనికంతటికీ ఆద్యులు డాక్టర్ రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. తెలుగు సాహిత్య విమర్శను గురించి తెలుసుకోవాల్సినటువంటి విద్యార్థులు ఇప్పుడు ఏదో రకంగా ఏదో వ్యాసాలు రాయడము, విమర్శ పైన రాయడము, మరి అవన్నీ కూడా పదునుగా లేకపోవడము ఇట్లాంటి జరుగుతున్నాయి. వీరందరికీ, ఇటువంటి రచయితలందరికీ కూడా పాఠశాలను పెట్టి ఏది ఉత్తమమైన విమర్శ, ఎలా చేయాలి, విమర్శ అంటే ఏమి, కథ అంటే ఏమిటి, నవలంటే ఏమిటి, కావ్యం అంటే ఏమిటి, దీంట్లో దోషాలు ఏమిటి అనేటువంటి దృక్పథంతో మరి ఈ కళాశాలను నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడికి వస్తున్నటువంటి అధ్యాపకులు, నిష్ణాతులు సార్ చెప్పారు ఇంతవరకే, వారు ఎన్నో చదివి ఎన్నో పుస్తకాలు రాసి వాళ్ళ అనుభవాన్ని అంతా కూడా క్రోడీకరించి ఈ విద్యార్థులకు పాఠాలుగా చెప్పడం జరుగుతుంది. ఇది తెలుగులో కథలు, నవలలు రాస్తున్నటువంటి వారికి కానీ, విమర్శలు చేస్తున్నటువంటి వారికి కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వారి యొక్క సాహిత్యానికి పదును పెట్టుకోవడానికి ఈ పాఠశాల ఉపయోగపడుతుందని మేము విశ్వసిస్తూ, ఇదివరకు మరి ఎక్కడైనా ఇటువంటి పాఠశాల నిర్వహించడం లేదు తెలియదు, కానీ మొట్టమొదటిసారిగా ఇన్ని సంవత్సరాల్లో విమర్శ పైన పాఠశాల నిర్వహించడం నిజంగా మాకు అనంతపురం అరసానికి గర్వకారణంగా ఉంది. ఇది విద్యార్థులందరికీ, చాలామంది పిహెచ్డి చేసినటువంటి విద్యార్థులు వస్తున్నారు, ఆసక్తి కలిగినటువంటి రచయితలు నలుమూలల నుంచి, మన రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్నారు. వారు దీనివల్ల చాలా ఉపయోగించుకొని వారి జీవితంలో మంచి ఉత్తమమైన మరి రచయితలుగా, విమర్శకులుగా తయారు కావాలనేది మా ఆకాంక్ష. వారి కోసం నిర్వహిస్తున్నది. వారు 2 రోజులు ఇక్కడే భోజనము, వసతులు అన్నీ కల్పిస్తున్నాము. వారికి కేవలం ఈ స్కూల్ అనేటువంటిదే వాళ్ళకు ప్రపంచంగా వారు మెలిగి, వారి దీంట్లో చదువుకొని ప్రశ్నలు అడగచ్చు, కలిసిమెలిసి మరి మాట్లాడుకోవచ్చును, మరి ఉపన్యాసకులతో మరి క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది, వాళ్ళు నివృత్తి చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, చదువుకోవడానికి మంచి వాతావరణం ఇక్కడ ఆర్డిటి ఎకాలజీ సెంటరు మల్లారెడ్డి గారు మాకు అడిగిన వెంటనే మరి వారు ఇచ్చారు. మరి వలి గారు మేడం ఇక్కడ మరి వసతులు కల్పించి భోజన వసతి కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. ఎటువంటి వారికి కావాల్సిన అవసరాలు అన్నీ తీరుస్తూ, భోజనము, వసతి, సదుపాయాలు అన్నీ తీరుస్తూ వాళ్ళకు లక్షణంగా చదువుకోవడానికి ఒక వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినాము. దీనన్నిటికీ మా అరసం శాఖ సభ్యులు తన్నీరు నాగేంద్ర, ముఖ్యంగా అటవల శేషగిరి రాయుడు, పాపం ఆయన కృషి ఉన్నది. అట్లాగే మరి వెంకటేశ్వర్లు, చాలామంది మా మిత్రులు అందరూ కృషితో దీన్ని నిర్వహిస్తున్నాము. ఇది సక్సెస్ఫుల్గా కావాలని వచ్చే వారందరూ కూడా సక్సెస్ఫుల్గా విని సంతోషంగా అన్నీ తెలుసుకొని చాలా కొత్త ఉత్సాహంతో వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం.